హలో ఆల్, వెల్కమ్ టు విజన్జయ్. ఈరోజు మనం ఎకానమీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కొన్ని చూద్దాం. సో దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో న్యూస్లో ఎక్కువగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకానమీ నేమ్స్ అయితే వింటున్నాం. లైక్ ఆరెంజ్ ఎకానమీ అని కానీ పర్పుల్ ఎకానమీ అని కానీ వింటున్నాం. అసలు ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి, పర్పుల్ ఎకానమీ అంటే ఏంటి, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా మొట్టమొదటిది కేర్ ఎకానమీ. దీన్నే పర్పుల్ ఎకానమీ అని కూడా పిలుస్తారు. సో ఈ కేర్ ఎకానమీ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఎస్పెషల్లీ చైల్డ్ కేర్ గురించి కానీ ఎల్డర్లీ కేర్ గురించి కానీ, అంటే పిల్లల సంరక్షణ కోసం పెద్దల సంరక్షణ కోసం చేసే ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పర్పుల్ ఎకానమీలోకి రావడం కనిపిస్తుంది. దాని తర్వాత మనకి సెకండ్ టైపు సిల్వర్ ఎకానమీ అని ఉంటుంది. సో ఈ సిల్వర్ ఎకానమీ ప్రధానంగా ఏంటంటే ఏజింగ్ పాపులేషన్, ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో ఆ ముసలి వాళ్ళకి మెడిసిన్ సరఫరా చేయడం కానీ, మెడిసిన్ సపోర్ట్ అందించడం కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ సిల్వర్ ఎకానమీలోకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ ఎకానమీ. దీనికే మనకి క్రియేటివ్ ఎకానమీ అనే పేరు కూడా ఉంటుంది. సో ఈ ఆరెంజ్ ఎకానమీ ఏదైతే ఉంది, ఆరెంజ్ ఎకానమీ అనేది ఇప్పుడు యూట్యూబ్లో క్రియేటర్స్ ఉన్నారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఎర్న్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో, సంపాదించే డబ్బులు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఈ ఆరెంజ్ ఎకానమీ కిందకి రావడం కనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి షేరింగ్ ఎకానమీ అని ఉంటుంది. సో ఈ షేరింగ్ ఎకానమీ అనేది ప్రధానంగా దేని గురించి మాట్లాడుతుంది అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో షేరింగ్ అనమాట. ఇప్పుడు మన క్యాబ్ షేరింగ్ ఆప్షన్స్ అని కొన్ని కనిపిస్తాయి, బ్లా కార్స్ అని, ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా ఈ షేరింగ్ ఎకానమీ కిందకే వచ్చే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ముఖ్యమైనది సర్క్యులర్ ఎకానమీ. సో ఈ సర్క్యులర్ ఎకానమీ ఏంటంటే వేస్ట్ నుంచి మళ్ళీ వెల్త్ జనరేట్ చేయడం అనమాట. ఆల్రెడీ ప్లాస్టిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎకానమీ, సర్క్యులర్ ఎకానమీ అంటే రీజనరేట్ చేస్తారనమాట. దాని ద్వారా వచ్చే ఎకనామిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్క్యులర్ ఎకానమీ కిందకి వస్తాయి. తర్వాత మనం చూసుకుంటే ముఖ్యమైనది బ్లూ ఎకానమీ అని ఉంటుంది. సో ఈ బ్లూ ఎకానమీ అంటే ఏదైతే ఉందో సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే ఆక్వాటిక్ సిస్టంలో ఉండే ఎకనామిక్ థింగ్స్ లైక్ ఫిష్ కానీ డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బ్లూ ఎకానమీ కిందకి రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత ఫైనల్ది ప్లాట్ఫామ్ ఎకానమీ. సో ఈ ప్లాట్ఫామ్ ఎకానమీ దేని గురించి మాట్లాడుతుందంటే జొమాటో కానీ, స్విగ్గీ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటివన్నీ డిజిటల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ ప్లాట్ఫామ్ ఎకానమీ కిందకి వచ్చే పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ ఏజ్ ఎకానమీస్ ఉన్నాయో వీటి బేస్ చేసుకుని డైరెక్ట్ క్వశ్చన్ అడిగవచ్చు, వాట్ ఈస్ పర్పుల్ ఎకానమీ అని అడగచ్చు. లేదనుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, ఇటువైపు వీటి ఇచ్చి వాటి యొక్క ఫీచర్స్ వీటివైపు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమనొచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నారనుకోండి ఒక మార్కు 100% మీ చేతిలోనే ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.